క్షమించమని చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఒకసారి ఆలోచించాలి. ఒకసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. మన మనస్సును నిమ్మలపరుచుకుందాం. మన హృదయాన్ని మన హృదయ ఆలోచన కానీ, మన హృదయ తలంపులు కానీ, ఏదైనా కానీ ఆలోచన కలిగినప్పుడు సత్యములై ఉన్న జీవములై ఉన్న మార్గములై ఉన్న చీకటిని కూడా వెలువరిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించిందంటే తన మరణాన్ని కూడా లెక్క చేయనంతగా ప్రేమించాడు. ఆయన మరణాన్ని ఎందుకు లెక్క చేయలేదంటే ఆలోచన చేయండి. ఒకసారి గమనించండి. ఎందుకు ఈ మాట చెప్పబడుతూ ఉందంటే, మరియు ఆయన చనిపోయేంత రీతిగా వచ్చి ఉన్నాడంటే, ఆయన వరకు ప్రాణాన్ని అర్పించాడంటే, ఎందుకంటే మానవుడు చేసిన పాపమంతటా తన భుజ స్కంధాల మీద మోసి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ కాలంలో ఇది మొదట రేపటి దినమైనప్పుడు అంటున్నారు. మనం ఎంత సంపాదించినప్పటికీ కాదు, ఎంత కూడబెట్టినప్పటికీ కాదు, శ్లోకంలో ఈ రీతిగా ఉన్నది: వస్తువా స్వర్గమయ, సముద్రమా చురుకమయ, ముచ్చమా అమృతంగమయ అని చెప్పబడి ఉంది. వస్తువా స్వర్గమయ అంటే ఈ యొక్క మాట ఎవరు చెప్పబడుతూ ఉందంటే, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి రావడానికి, చీకటిలో ఉన్న వారిని వెలుగులో నడిపించడానికి, అంటే మరణంలో ఉండిన వారిని జీవంలోకి నడిపించడమే అని ఈ యొక్క శ్లోకంలో చెప్పబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. పాప కర్మ జీవితంలో ఈ మాటలు ఎందుకు చెప్పబడుతూ ఉన్నాయంటే, మన యొక్క ఋగ్వేదములే కానీ, ఋగ్వేద గ్రంథాలు ఏం చెప్పబడుతూ ఉన్నాయి, ఆయుర్వేద గ్రంథాలు ఏం చెప్పబడుతూ ఉన్నాయి, భాగవతంలో ఏం చెప్పబడుతూ ఉన్నాయి, రామాయణంలో ఏం చెప్పబడుతూ ఉన్నాయంటే, మరియు చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి, ఆయన సత్యమైన మార్గములను జీవింపజేయడానికి చెప్పబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దావీదు అంటున్నాడు, అయ్యా, నేను శ్రమలో ఉన్నప్పుడు, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు, నేను బాధల్లో ఉన్నప్పుడు, నేను మిగిలిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నన్ను కాపాడుతున్న నీతిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానని తన ప్రాణంతో చెబుతూ ఉన్నాడు. తన మనస్సాక్షితో చెబుతూ ఉన్నాడు. తన మనస్సాక్షి లోబడుతూ ఉన్నాడు. మనము కూడా జీవంలో, మనము కూడా ఎలుగులో, మనము కూడా ఏ బంధకాలైతే బంధించబడ్డాయో, ఏ చీకటికి మనము వెంటాడుతూ ఉందో, ఏ చీకటి బంధకాలను బంధించబడ్డాయో గమనించండి. దాని నుంచి విడిపించడానికి యేసు ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు మనందరి కొరకు ఒక మతాన్ని కాదు, ఒక ప్రాంతాన్ని కాదు, ఒక భక్తి కాదు అని మనము ఆలోచన చేసినట్లయితే ఆయన చూడండి, ఈ ప్రపంచానికి సృష్టికర్త అయినాడు. ఈ సృష్టి దేవుడై ఉన్నాడు. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఆశ్చర్యమైన ఎలుగులోకి మరణ మృతంలో నుంచి బయటికి రావాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడు బిడ్డలారా, ఏమంటున్నాడంటే, ఇంకొక మాట చూడండి. ఆయన చేసే ఒక దేనిని కూడా మరవద్దంటున్నాడు. తర్వాత చూస్తే ఆయన నీ దోషములన్నిటిని గుర్చువాడంట. తర్వాత నీ సంకటములన్నిటిని
కనికరించువాడు, నీ దోషములన్నిటిని కూడా క్షమించువాడు. చూడండి ఎంత గొప్ప మనసు! ఆయన మనసు చూడండి, ఆయన మనసును గమనించాడు. నువ్వు ఎలాంటి దోషం చేసినా, నువ్వు ఎలాంటి పాపం చేసినప్పటికీ, నువ్వు ఎలాంటి బలహీనమైనప్పుడు కాదు, దేవుని దగ్గర పశ్చాత్తాపపడి, దేవుని దగ్గర కన్నీరు కాచి, దేవుని దగ్గర మరియు లోబడి, యా నేను తెలిసి తెలియక చేసిన నా యొక్క దోషములను బట్టి, నేను తెలిసి తెలియక చేసిన నా అతిక్రమణను బట్టి, నేను తెలిసి తెలియక చేసిన ప్రతి విధమైన పాపములను క్షమించమని మనం ఆయన ప్రేమతో క్షమించే దేవుడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎంతో మారిపోయారు. ఆయన దగ్గరకు వచ్చిన వారు, ఆయన దగ్గరకు వచ్చి ఆయన యొక్క విశ్వాసం ఉంచిన వారు, ఆయన యొక్క నమ్మకం ఉంచిన వారు కూడా, వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు తెలుసా? మంచి సత్ప్రవర్తన కలిగి జీవించేవారు. కాబట్టి గమనించండి, ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక వ్యక్తి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక కులానికి కాదు, మతానికి కాదు, కానీ పరిశుద్ధమైన దేవుడు ఈ సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. యేసయ్య అందరినీ కూడా ప్రేమించి తన బిడ్డలాగా మార్చుకుంటాడు. మనం ఏదైతే ఆశిస్తున్నామో, ఏదైతే అడుగుతూ ఉన్నామో, అవన్నిటికీ కూడా ఆయన తీర్చి చక్కగా మిమ్మల్ని, మీ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆర్థికమైన అప్పులతో కూడా, శరీర బలహీనతతో కూడా, శరీర రుగ్మతల చేత, శరీర మరియు ఆరోగ్యము మరియు ఎవరికి చెప్పుకోలేదు బాధ చేత మీరు కుంగిపోయినప్పటికీ కూడా యేసయ్యకు చెప్తే మీ యొక్క అవసరాలన్నింటినీ కూడా, ఆటంకాలన్నింటినీ కూడా తీర్చి ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. కాబట్టి దేవుని మరి కాసవారు ప్రజలారా, మీరు ఆలోచన చేసి మరి యేసయ్య చెంతకు వచ్చినప్పుడు ఆయన మనకు మోక్షోపదేశం, వైకుంఠపురమయ్యేది, వైకుంఠ ఉపదేశం పురములకు మనందరినీ కూడా నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. కాబట్టి దేవుడి మాటలతో దీవించబడును గాక. ఆమేన్.